మహాదేవ్ జై మా అఘోర కాళీ. అఘోర సాధన యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు వశీకరణకి సంబంధించిన రెమెడీ చూపిస్తున్నాను. ఉపాయము స్త్రీ పురుష వశీకరణ, అంటే మీరు కోరుకున్న వాళ్ళని మీకు దగ్గర చేయడానికి. నేను ముందే చెప్తున్నాను, ఈ రెమెడీ మీరు ఎవరికైతే జెన్యున్గా ఇష్టపడి ఆ వ్యక్తి మీకు దగ్గర కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగించండి. దీన్ని చెడుకి మాత్రం ఉపయోగించొద్దు. సో దయచేసి ఫ్రెండ్స్, మీరు ఇది మంచిదానికే వాడండి, చెడుదానికి వాడొద్దు. మీరు చెడుకు వాడినట్లయితే మీకు చెడే అవుతుంది. సో మీకు చెప్పడమే కాదు, ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఆ రెమెడీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. సో స్త్రీ పురుష వశీకరణకి సంబంధించిన రెమెడీ ఇది. సో చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఇదే అది వశీకరణ తంత్రము. సో ఇది ఎలా చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ ద నేమ్ ఆఫ్ ద బిలవర్డ్ అండ్ అవర్ మదర్ నేమ్. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మీరు కోరుకున్న వ్యక్తి యొక్క పేరు ఇంకా వాళ్ళ తల్లి పేరు ఇక్కడ రాయాలి. ఫస్ట్ కోరుకున్న వ్యక్తి పేరు, దాని కింద తల్లి పేరు. ఈ నంబర్ లైన్ పైకి రాయాలి. ఇక్కడ ఈ నంబర్ రాసినాక ఇక్కడ కింద వాళ్ళ ఫుల్ అడ్రస్ రాయాలి. ఈ అడ్రస్ రాసినాక ఇది యాక్చువల్లీ ఒక పేపర్ పైన చేయాలి. ఒక పేపర్ తీసుకొని ఇంత ఒక ముక్క కట్ చేసేసుకొని ఇలా లైన్ గీసి పైన నంబరు, ఇక్కడ కోరుకున్న వ్యక్తి పేరు, వాళ్ళ మదర్ పేరు, ఇక్కడ ఈ నంబరు, ఇక్కడ వాళ్ళ ఫుల్ అడ్రస్. ఆ పేపర్ చింపుకొని ఆ పేపర్ మధ్యలో ఒక కాటన్ పెట్టేసి, అంటే దూది ఒత్తి పెట్టేసి ఏ డైరెక్షన్లో అయితే మీ లవర్ ఉంటాడో ఆ లవర్ డైరెక్షన్లో దీపం వెలిగించాలి. అది ఎట్లా చేయాలో మీకు ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకున్నాము. ఈ పేపర్ పైన మనం ఒక మధ్యలో ఒక గీత గీసుకోవాలి. సో నేను ఈ పేపర్ సహాయంతో నేను గీత గీస్తాను. సో మధ్యలో ఒక గీత ఇట్లా గీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం ఈ లైన్ పైన మనం నంబర్ రాసుకున్నాం. ఇది 55157129. మళ్ళీ ఈ పక్క ఈ నంబర్ రాసుకోవాలి, 7555812171. ఇప్పుడు ఈ నంబర్ రాసుకున్నాక ఈ నంబర్ కింద మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, వశీకరణ చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు, దాంతోపాటు వాళ్ళ మదర్ పేరు ఇక్కడ రాసుకోవాలి. సో XYZ, నేను ఏదో అట్లా రాసిస్తున్నాను. కింద మదర్ నేమ్. ఓకే, ఇట్లా రాసుకోవాలి. ఈ నంబర్ కింద ఇక్కడ కోరుకున్న వ్యక్తి పేరు, ఇక్కడ వాళ్ళ మదర్ పేరు. సో దీని కింద వాళ్ళ అడ్రస్ అనమాట. ఇక్కడ ఫుల్ అడ్రస్ రాయాలి. ఇట్లా జనరల్గా అయితే ఇట్లా రాస్తున్నాను, మీరు పూర్తి అడ్రస్ అయితే రాయండి. సో ఇట్లా రాసుకున్నాక ఈ పేపర్ని ఒక ఒత్తి పెట్టి మధ్యలో దీన్ని రోల్ చేసుకోవాలి. అది ఎట్లనో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ పేపర్ చేసుకున్నాం కదా, ఈ పేపర్ మధ్యలో ఈ ఒత్తి పెట్టుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. బేసిక్గా ఇది ఒక ఒత్తిలాగా చేసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి. సో ఇది ఒత్తి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒత్తి రెడీ అయిపోయింది. ఈ ఒత్తిని మనం ఈ దీపంలో పెట్టాము. మనము ఏ దీపమైనా వాడచ్చు, ఇత్తడిదైనా లేకపోతే మట్టిదైనా దీపం వాడచ్చు, ఏదైనా ఒకటి తీసుకోండి. దీంట్లో ఈ ఒత్తి వేయాలి. మీ లవర్ ఏ సైడ్ అయితే ఉంటాడో, లైక్ ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. మీ లవర్ ఈ సైడ్ ఉంటే ఈ సైడ్ పెట్టాలి ఒత్తి, వెస్ట్ సైడ్ ఉంటే వెస్ట్ సైడ్ పెట్టాలి, సౌత్ సైడ్ ఉంటే సౌత్ సైడ్ పెట్టాలి, నార్త్ సైడ్ ఉంటే నార్త్ సైడ్ పెట్టాలి ఒత్తి. సో సపోజ్ మీ లవర్ ఈస్ట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, సో మనం ఈస్ట్ సైడ్ ఈ ఒత్తి ఇలా పెట్టేసేయాలి. సో ఫేసింగ్ అనేది ఈస్ట్ సైడ్ ఉంది, చూస్తున్నారు కదా. ఈ ఒత్తి మొత్తం దీంట్లో వేసేసేయాలి. ఇట్లా వేసేసినాక దీన్ని లైట్ చేయాలన్నమాట. సో ఏ డైరెక్షన్లో అయితే మీ లవర్ ఉంటాడో ఆ సైడ్ ఒత్తి పెట్టి మనం దీన్ని లైట్ చేయాలి. సో డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనం ఇలా వెలిగించి, నేను ఈ సైడ్ ఉంటే మీరు ఈ సైడ్ పెట్టి ఇలా వెలిగించాలి. ఇది మీరు ప్రతి అమావాస్య వెళ్ళినాక
మొదటి శుక్రవారము ఈ పరిహారం చేయాల్సి వస్తుంది. మీరు ఒక 3 శుక్రవారాల పాటు ఈ పరిహారం చేస్తే మీకు 100% ఈ వశీకరణం అనేది ఫలితం వస్తుందన్నమాట. ఈ వశీకరణం అనేది 100% పనిచేస్తుంది. మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. సో ఈ డైరెక్షన్ అది చాలా ఇంపార్టెంట్. సో అమావాస్య వెళ్ళినాక వచ్చిన మొదటి శుక్రవారం నుంచి స్టార్ట్ చేసి 3 శుక్రవారాల పాటు ఈ రెమెడీని చేయండి. సో ఇది చేయడం వల్ల మీరు కోరుకున్న వ్యక్తి మీకోసం తప్పకుండా వస్తారు. చెడుకు మాత్రం వాడొద్దు. సో మీకు జెన్యూన్గా మీకు కావాలంటేనే ఈ రెమెడీస్ యూజ్ చేయండి. సో దీంట్లో మీరు ఏ ఆయిల్ వాడాలంటే దీంట్లో మీరు జాస్మిన్ ఆయిల్, ఏదైనా మంచి స్మెల్ వచ్చే ఆయిల్ దీంట్లో వాడాలి. ఎక్కువ అయితే జాస్మిన్ ఆయిల్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో మీరు జాస్మిన్ ఆయిల్ దీంట్లో వాడచ్చు. జాస్మిన్ ఆయిల్ వాడి మీరు ఈ రెమెడీని చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ అఘోరా సాధన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందు ఇంకొన్ని తీసుకొస్తాను. సో హర్ హర్ మహాదేవ్, జై మహాఘోరా కాళీ.